హలో ఎవ్రీబడి. గణేష చతుర్థి రోజు మేము వినాయకుడిని చేసాము, పూజ చేసాము, నిమజ్జనం చేసాము. సో మనం ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఆ తర్వాత ప్లేట్ మీద ఒక లీఫ్ పెట్టుకోవాలి. తర్వాత మనం పీట పెట్టుకోవాలి, పిండ చేసి పీట మీద గుండ్రాయి పెట్టుకోవాలి. ఆ గుండ్రాయి ఏంటంటే అది లడ్డు. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని బ్యాక్ అట్లా స్క్రబ్ చేస్తే బాగా స్టడీగా స్టిక్కగా ఉంటుంది. సో మనం అదర్ లేయర్ యాడ్ చేసాం, అదేమో చెస్ట్. సేమ్ థింగ్ అదే చేసాము, అట్లానే చేయాలి. ఇప్పుడు ఈ లెగ్స్ యాడ్ చేసాము, 2 legs. తర్వాత మేము హెడ్ యాడ్ చేసాము. Same thing, you have to do it. You have to rub at the back of it so that it stays stick and steady. మేము హ్యాండ్స్ పెట్టాము. తర్వాత ఒక ఇయర్ పెట్టాము. ఇప్పుడు మేము 2 ears పెట్టాము. మేము క్రౌన్ చేసాం, అది క్రౌన్. తర్వాత అక్కడ లైన్స్ ఉంటాయి కదా, ఆ క్రౌన్ మీద ఒక లైన్స్ పెట్టాము. అట్లా కొన్ని మోర్ లైన్స్ పెట్టాము. మేము ట్రంక్ పెట్టాము, అది ట్రంక్ కోసం కాబట్టి మేము ఒక ప్లేట్ పెట్టాము హ్యాండ్కి. ఇట్లా మేము మిరియాలు తెలుసా, పెప్పర్ లాంటివి, అవేమో మేము ఐస్కి యూస్ చేసాము, అట్లా బాగుంటుంది అని. ఇప్పుడు మేము లడ్డూలు చేసాము, మూషికని చేసాము. దిస్ ఇస్ ద ఫైనల్ టచెస్ ఆఫ్ హౌ టు మేక్ గణేష. ఇప్పుడు మేము పూజ చేసాము. మా మమ్మీ హెల్ప్తో మేము ఇవన్నీ చేసాము, ఇవన్నీ డెకరేషన్స్ అవన్నీ వినాయకుడి మిడిల్లో పెట్టి మొత్తం పూజ ఇవి హ్యాంగ్ చేసి మొత్తం చేసేసాము. నాకు బెస్ట్ పార్ట్ ఏంటిది, అవి హ్యాంగింగ్ థింగ్స్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఫన్గా, గణేష్కి నచ్చుతాను. ఇప్పుడు పిండి వంటలు. మా మమ్మీ ఇవన్నీ పిండి వంటలు చేసింది, కుడుములు, గారెలు, ఇవన్నీ దాట్. అండ్ దెన్ గణేష, మీరు కూడా ఇట్లా డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇంట్లో, లేకపోతే గుడికి వెళ్ళొచ్చు, అట్లా పూజ చేసుకోవచ్చు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ దోస్ spinning things on top. It was really fun for me. ఇప్పుడు ఇక్కడ మా అక్క దండం పెట్టుకుంటుంది. షీ ఈజ్ మై సిస్టర్. మేము ఇక్కడ గుడిలో అమ్మవారి దగ్గర ఫోటోలు దిగాము. ఇది నేను, మా అక్క ఎదురం ఫోటో దిగాము గుడిలో అమ్మవారు. ఇప్పుడు మేము నిమజ్జనం చేస్తున్నాము వినాయకుడిని. ఇప్పుడు మూషికని నిమజ్జనం చేస్తున్నాము. ఇప్పుడు వినాయకుడిని, లడ్డూల్ని, మూషికని నిమజ్జనం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.